హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఎపిసోడ్స్ ఏమీ అప్లోడ్ చేయడం కుదరలేదు. సారీ. నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. భరతుడు కన్నీళ్లతో రాముని పాదాలకు నమస్కరించాడు. పవిత్రమైన పాదుకులను హృదయానికి దగ్గరగా పెట్టుకున్నాడు. రాముడు భరతుడి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. నన్ను తిరిగి కలుసుకునే వరకు అయోధ్యని ధర్మంతో పాలించు అన్నాడు. సీతాదేవి భరతుని బాధపడటం చూసి తట్టుకోలేక భరతుని వైపు చూస్తూ, నీ భక్తి రాజ్యాన్ని కాపాడుతుంది, దిగులు చెందమాక చెప్పింది. ఆ తర్వాత భరతుడు అక్కడి నుంచి అడవి నుంచి ఆ పాదుకలతో సహా అయోధ్యకు వెనుదిరుగుతాడు. భరతుడు తిరిగి అయోధ్య చేరుకునేటప్పటికీ నగరమంతా నిశ్శబ్దంగా కనిపించింది. అలా అయోధ్యకి తీసుకొచ్చిన పాదుకలను చేత్తో పట్టుకొని భరతుడు రాజ్యసభలో అడుగు పెడతాడు. అలా రాముని దగ్గర నుంచి తీసుకొచ్చిన పాదుకలు దానిని తలపై పెట్టుకొని అయోధ్యకి తీసుకొని వస్తాడు. అలా తన తలపై రాముని పాదుకలను పెట్టుకొని రాజ్యంలోకి తీసుకొస్తాడు భరతుడు. అలా తీసుకొచ్చిన పాదుకలను సింహాసనంలో ఉంచాలని నిర్ణయం తీసుకుంటాడు. సింహాసనంపై పాదుకలను ఉంచుతూ భరతుడు ఈ విధంగా అంటాడు, ఇవే ఇక నుంచి అయోధ్యను పాలిస్తాయి అని. భరతుడు ఆ విధంగా చెప్పిన తర్వాత రాజ్యంలోని మంత్రులు, ప్రజలు అందరూ కూడా పాదుకలకి నమస్కరించి రాముడే తమ నిజమైన రాజు అని అందరూ అంగీకరిస్తారు. అక్కడి నుంచి భరతుడు కూడా రాముడు లేని రాజ్యం నాకొద్దు అనుకుంటూ రాజ్యం వెలుపలే ఒక గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నివసించడం ఆరంభిస్తాడు. రాముని తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ అంటాడు. భరతుడు తీసుకున్న నిర్ణయం అలా రామ మార్గంలో సాగింది. చూశారు కదా పిల్లలు, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఇక నుంచి మన ఛానల్లో ఇంగ్లీష్ ఎపిసోడ్ సపరేట్గా, తెలుగు ఎపిసోడ్ సపరేట్గా వస్తాయి. ఎవరికి ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం.